నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెంకటగిరి పట్టణంలోని ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మెప్మా, వెలుగు, అంగన్వాడీ, మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులు, పార్టీ నాయకురాళ్లు, మహిళా జెడ్పీటీసీలు, మహిళా ఎంపీపీలు, మహిళా ఏఎంసీ చైర్మన్లు, ఇతర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా మెప్మా, వెలుగు, అంగన్వాడీ, ఆరోగ్య శాఖలోని మహిళలు ఏర్పాటు చేసిన స్టాలును పరిశీలించి మహిళల యొక్క ప్రాధాన్యతను అభినందించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రసంగించారు. ఒక కుటుంబానికి పునాది మహిళ అయితే సమాజానికి వెన్నుముక మహిళా శక్తి అని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తల్లులు, అక్క చెల్లెమ్మలు, కుమార్తెలుగా కుటుంబాన్ని నిలబెట్టే మహిళలే సమాజ అభివృద్ధికి అసలైన బలం అని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమరావతి వేదికగా మహిళల కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించారని పేర్కొన్నారు. ఆడపిల్లల ఉన్నత విద్యకు ప్రోత్సాహం కల్పించేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఒక్కో విద్యార్థినికి ₹1,00,000 వరకు పావలా వడ్డీతో రుణం అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డ్వాక్రా మహిళల కార్యకలాపాల్లో పారదర్శకత పెంచేందుకు యానిమేటర్లకు ₹15,000 విలువైన స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. మహిళల ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని తెలిపారు. కొత్తగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. వెంకటగిరి అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వెంకటగిరి చీరల మార్కెటింగ్ను ఈ-కామర్స్ వేదికల ద్వారా విస్తరించి మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. అలాగే మహిళల విద్య, ఉపాధి కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఆమె తన నిర్ణయాలను తానే తీసుకునే స్థాయికి చేరడం అని పేర్కొంటూ రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా పారిశుద్ధ్య కార్మికులు, మెప్మా, వెలుగు, అంగన్వాడీ, పార్టీ నాయకురాళ్లకు, మహిళా జెడ్పీటీసీ, మహిళా ఎంపీపీలకు, మహిళా ఏఎంసీ చైర్మన్లకు శాలువాలతో, మెమంటాలతో ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాదరావు, వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, వెంకటగిరి ఎంపీపీ తమ్మిరెడ్డి తనూజా శివారెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడు సార్ తీసారా
బిస్కెట్ మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఇక్కడ అంగన్వాడీలకు సంబంధించిన గర్భవతి బాలింతలకి ఇచ్చే రాగి పిండి, జొన్న పిండి, అటుకులు, ఐరన్ ఫుడ్ సంబంధించి ఐటమ్స్ చేసుకొచ్చాము. అందులో భాగంగా ఈరోజు జొన్న పిండితో పకోడా చేసాము. అలాగే రాగి పిండి బూరెలు అనేది ప్రిపేర్ చేసాము. ఎందుకంటే గర్భవతులకి ఇచ్చే ఐటమ్స్తో ఇలా బాగా చేసుకొని తినడం వల్ల వాళ్ళకి ఆరోగ్యము ఐరన్ అనేది అందుతుందని ఇలా మేము అంగన్వాడీ సెంటర్లో వెళ్ళి డెమో చేసి ఇలా చేపించి తినిపిస్తాము. అలీం ఉంటే చెప్పండి. అందరికి పార్టిసిపేషన్ ప్రైజ్ ఇవ్వాలి, ఎందుకంటే కష్టపడి చేశారు వాళ్ళు. బ్రహ్మాండంగా ఇప్పుడు వాళ్ళు ఈ మంత్ లో బ్రహ్మాండంగా చేస్తారు. ఇవన్నీ మాకు ఇచ్చే ఇంగ్రీడియంట్స్ తోనే చేశారు సార్. బాలామృతం ప్యాకెట్ వీళ్ళకి వస్తుంది, రాగి వీళ్ళకి వస్తుంది, అటుకులు వీళ్ళకి వస్తాయి, వాటితోనే వీళ్ళన్నీ చేశారు. ఎన్ని పెడితే మా ఆయన మాట్లాడతాడని చెప్పండి. రాత్రి నానేసి పొద్దున్నే చేసి దోశ ఐటమ్స్. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. మహిళ లేనిదే ఏంటంటే స్త్రీ జననం లేనిదే అసలు లోకం లేదు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా న్యూట్రిషన్ తీసుకోవాలి, న్యూట్రిషన్ పోషక విలువలు ఏ విధంగా ఉంటాయి. స్త్రీ అనేది ఆ కుటుంబంలో చాలా కీలకమైన పాత్రని చూస్తారు. బిడ్డల దగ్గర నుంచి, తల్లుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళే ఏంటంటే ఆమె మీదే ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, భర్తని చూసుకోవడం, కుటుంబాన్ని చూసుకోవడం, వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆడవాళ్ళు అనేది ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మందికి ఏమేమి తినాలి, ఏ విధంగా మనము న్యూట్రిషన్ వాల్యూస్ పెంచుకోవాలి, ఏ విధంగా మనం పోషకాహారం తీసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. కాబట్టి ముఖ్యంగా మనము మిల్లెట్స్ తోటి అవగాహన, వాళ్ళు మిల్లెట్స్ ఏమేమి చేసుకొని తినొచ్చు, అలాగే చిరుధాన్యాలైనటువంటి రాగి పిండి, జొన్న పిండి, తర్వాత మనకి ఇచ్చేటటువంటి అంగన్వాడీ సెంటర్లోనే చాలా ఐటమ్స్ మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా మంచి ఐటమ్స్ మన గర్భవతులు బాలింతలకి చాలా వాల్యూ అయ్యేటటువంటి కిట్స్, మిల్క్, ఎగ్స్ ఇస్తున్నారు. అవి తరచుగా వాళ్ళు వాడి అలాగే వాళ్ళ బిడ్డని, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతారని చెప్పేసి అవి ఏ విధంగా తయారు చేసుకొని తినాలి, దాంట్లో ఏ విధంగా వండుకుంటే పోషక విలువలు ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి అనే అన్ని విషయాల మీద ఏం చేస్తున్నామంటే అవగాహన చేసుకోవడం కోసం ఈరోజు న్యూట్రిషన్ స్టాల్ అనేది ఏర్పాటు చేశాము. ఈ న్యూట్రిషన్ స్టాల్లో ప్రతి గర్భవతి కానీ, బాలింత కానీ, పిల్లలు కానీ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ రక్తహీనత తగ్గాలంటే ఎలాంటి పోషకాహారాలు తీసుకోవాలి, రక్తహీనతని లేకుండా చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా సేఫ్గా డెలివరీ అవుతారు. కాబట్టి రక్తహీనత నివారించడానికి ఏ రకమైనటువంటి ఐరన్ సమృద్ధిగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా వాడాలి, అవి ఏ విధంగా పోషక విలువలు నష్టపోకుండా మనము తీసుకోవాలి అనే అంశాల మీద ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా అవగాహన చేసుకోవడం కోసం ఈ స్టాల్ పెట్టాము. ప్రత్యేకంగా వాళ్ళు వచ్చేసి ఇలాంటి పోషకాహారం మనం అందిస్తున్నటువంటి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాలని క్రమం తప్పకుండా ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా రోజుకొకరు వాళ్ళు చేసుకుంటే కనుక వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి జన్మనిస్తారని చెప్పేసి ఆ ఆరోగ్యవంతమైన బిడ్డలు ఎత్తులు బరువులో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మనము ఏంటంటే వాళ్ళందరికీ అవగాహన చేస్తూ పోషకాహార రహిత ఆంధ్రప్రదేశ్గా, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా ఉండడం కోసం అన్ని విషయాల్లో మన గ్రామాల్లో ఉండేటువంటి అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరికీ అవేర్నెస్ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మహిళా దినోత్సవం రోజు ఇంకొకసారి ధన్యవాదాలు మహిళలందరికీ తెలుపుకుంటూ ఇట్లాంటి న్యూట్రిషన్ స్టాల్లో చేసినటువంటి అవగాహన సదస్సుని మీరు ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని మనసారా కోరుకుంటున్నాను. ఫంక్షన్స్కి వాటికి కూడా
ఉసిరి గరక్కాయ ఉసిరి ఇవన్నీ ఉంటాయి మిక్సింగ్ తీసుకొని తాగు. ఎవరు పక్కరుంటే బీపీ ఎక్కుతుంది తగ్గుతుంది. 128 ఇది సార్ ఎందుకు తీసుకున్నారంటే ఈడ బీపీ గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ప్రైవేట్ ఆసుపత్రులు కంటే గవర్నమెంట్ ఆసుపత్రులు మిన్న. ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో స్టాఫ్ మంచి స్టాఫ్ ఉంటుంది, టెక్నికల్ స్టాఫ్ అందరూ కూడా క్వాలిఫైడ్ స్టాఫ్. అందుకని చెప్పాలా అది మీరు ప్రచారం చేయాలి. క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. వెంకటగిరి నుంచి అయింది. అపోలో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వచ్చి చూస్తాం. మేము రూమ్ అంతా ఇచ్చాము, తొందరగా పెడతారు. డయాలసిస్ కూడా వెళ్ళగలుగుతారు. డయాలసిస్ 100 పడకల హాస్పిటల్ అన్నీ వచ్చేస్తాయి. మహిళా దినోత్సవం రోజు సార్ మిమ్మల్ని చూసి మీ ఫోటో కూడా వేసేసి ఇది మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ని కూడా రిప్రజెంట్ చేస్తారు సార్. వీళ్ళకి ఫోన్స్ యాప్స్ ఒక సైడ్ ఉన్నాయి, అలానే వీళ్ళ పిల్లల్ని కూడా చూసుకుంటారు అంగన్వాడీ సెంటర్స్ లో. సో విమెన్స్ డే రోజు ఫోన్ ఇచ్చిందమ్మా. ఎవరు ఇచ్చింది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిమ్మల్ని అందరినీ గుర్తించి మీ సేవలు అవసరం అని చెప్పి మీకు గుర్తుగా ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి, మీరు చెప్పాలా. ఓకే, మా ఈ మెసేజ్ వాళ్ళు చెప్తే చేసావా నువ్వు ఒక్కటే సృష్టించుకొనేసావా? క్రియేటివ్ నీదేనా? కాదు అమ్మాయి అంటే అన్ని పనులు చేసినా బిడ్డను చూసుకుంటా ఉంది కాబట్టి ప్రపంచాన్ని చూసుకుంటాది మహిళ అని. అంగన్వాడీ టీచర్స్ కూడా అంతే కదా సార్, వాళ్ళకి యాప్స్ అన్ని ఉంటాయి, ఫోన్ లో బ్యాలెన్స్ చేస్తారు, అక్కడ ఉండే పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేస్తారు. ప్రీ స్కూల్ యాక్టివిటీస్. గుడ్ మెసేజ్ అమ్మా. విమెన్స్ డే రోజు ఎక్సలెంట్. అదే కదా. సో మేము ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఉంది, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వీళ్ళందరూ అంగన్వాడీ టీచర్స్. ఈ విమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మేము ఇక్కడ ఒక న్యూట్రిషన్ స్టాల్ పెట్టాం. మేము చేసే యాక్టివిటీస్ అన్ని డిస్క్రైబ్ చేస్తూ. సో వీళ్ళు బేసిక్గా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఇలా 3 డివిజన్స్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. చాలా మందికి తెలియదు వీళ్ళు ఏం వర్క్ చేస్తున్నారని. సో దీని క్లియర్ రిప్రజెంటేషన్ ఇది. ఇక్కడ ఈ ముగ్గు దగ్గరకు వస్తే ఫస్ట్ సింబాలిక్గా దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. విమెన్ ఒకప్పుడు ఓన్లీ మదర్ రోల్ ప్లే చేయగలరు, ప్రెగ్నెంట్ విమెన్ వీక్ అయిపోతారు, వర్క్ చేయలేరు, ఇలా ఒక నెరేటివ్ ఉంది. బట్ ఇప్పుడు మోడర్న్ విమెన్ దీన్ని బ్రేక్ చేస్తున్నారు. బోత్ వర్క్ హ్యాండిల్ చేయగలరు, అట్ ది సేమ్ టైం బేబీస్ని రైజ్ చేయగలరు అని. సో ఇది మోడర్న్ విమెన్ ఎంపవర్మెంట్ని రిప్రజెంట్ చేస్తూ ఇది. అట్ ది సేమ్ టైం ఆ అంగన్వాడీ టీచర్స్ కూడా అంగన్వాడీ సెంటర్స్లో ఒక సైడ్ ఫోన్స్, యాప్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేస్తారు. అట్ ది సేమ్ టైం చిల్డ్రన్ 0 to 6 చిల్డ్రన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ని కేర్ తీసుకుంటారు. సో ది బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఈ విమెన్స్ డే రోజు. విమెన్ కెన్ డూ బోత్ అండ్ విమెన్ ఆర్ సూపర్ హీరోస్ అన్నట్టు ఈ రిప్రజెంటేషన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా. అదేవిధంగా వేదిక మీద నుండి గౌరవనీయులు మన రాపూరు ఎంపీటీసీ గారు, అదేవిధంగా తమ్మిరెడ్డి తనుజారెడ్డి గారు, అదేవిధంగా కుమ్మరిగుంట ప్రసన్న గారు, ఆవుల వాణి గారు, రుద్రాక్షల కావ్యమ్మ గారు, పొట్టేళ్ళ ప్రభాతమ్మ గారు, రాధమ్మ గారు, స్వప్న గారు, మాధవ్ గారు, సంసద్ గారు, సిడిపిఓ, అదేవిధంగా జమున గారు, ఈషా గారు,
అనసూయ గారు, సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణ గారు, అదేవిధంగా బీజేపీ మోర్చా అధ్యక్షురాలు గారు మస్తాన్ నాయుడు గారు, అదేవిధంగా రాజేశ్వరరావు గారు, అదేవిధంగా DCMS చైర్మన్ అయినటువంటి సోదరులు గంగోటి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన సోదరులు స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ప్రసాద్ గారు, అదేవిధంగా AMC చైర్మన్ విశ్వనాథన్ గారు, పత్రికా సోదరులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ముందుగా మన వెంకటగిరి నియోజకవర్గంలో తల్లులకు, అక్కజనులకు, కుమార్తెలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక కుటుంబానికి పునాది మహిళ అయితే సమాజానికి ఎన్నుముక మహిళా శక్తి. మన వెంకటగిరి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించుతున్న మన నేతన్నల విజయాల్లో సగం వాటా మహిళలదే. ఎందుకంటే వాళ్ళే మగ్గం మీద పోగులు తీయడం కానీ, అదేవిధంగా మంచి అద్భుతమైన డిజైన్ రూపొందించే వరకు వీరు పడుతున్న శ్రమ వెలకట్టలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంక్షేమమే ధ్యేయం ప్రభుత్వ వరాలు. ఈరోజు అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆడపడుచులకి సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా ఈరోజు గతంలో రిజర్వేషన్ 18% ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని 33%కి పెంచారు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉండాలని కాన్సెప్ట్, ఎందుకంటే అన్నింటిలో ఉంటారు. గతంలో అంటే చదువుకోకుండా ఇంటిగా పరిమితం అయ్యేవాళ్ళు. ఈరోజు పురుషులకి సమానంగా మహిళలు కూడా ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. మరి ఈరోజు ఫ్లైట్ నడిపే పైలట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మన ఎవరు ఫ్లైట్ ఎక్కితే ఒక పాప, ఆ అమ్మాయికి అంత 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి ల్యాండింగ్ చేస్తే ఎంత స్మూత్గా చర్యలు తిరిగిలా అంత బాగా నడిపి ఆ ల్యాండింగ్ చేసింది. అప్పుడు అనుకున్నాం వీళ్ళు ఎక్కడ తగ్గరు, మహిళలు పురుషుల కన్నా బాగున్నారనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రత్యేక రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతి వేదిక మహిళల కోసం అద్భుతమైన పథకాలు ప్రారంభించారు. వాటిని మన నియోజకవర్గంలో ప్రతి మహిళకు చేరేలా చేయడం నా బాధ్యత అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, మన ఇంట్లో ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు పావలా వడ్డీకే ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలని ఆసక్తితో ఉన్న ఏ ఆడపిల్లల ఆర్థిక ఇబ్బందులు వల్ల ఆగకూడదు. మా అదే లక్ష్మి పేరు మీద కుటుంబంలో ఆడపిల్ల ప్రభుత్వం ఒకరు లేక ఇద్దరు బిడ్డలని చెప్పి పెట్టడం జరిగింది. దానివల్ల ఈరోజు మన ఇండియా చాలా నష్టపోతా ఉంది. ఎందుకంటే జనాభా సంఖ్య తగ్గిపోతా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి అక్కజనులు కానీ అందరూ కూడా 3 బిడ్డల పైన కనాలి. ఎందుకంటే మన రాష్ట్రం యువతను ప్రోత్సహించాలి, మన రాష్ట్రం బాగుండాలంటే జనాభాను పెంచుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని 3 తక్కువ రాకుండా 3 పైన కనాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా మీకు బహుమతిగా, అందుకని మన ముఖ్యమంత్రి దూరదృష్టి ఆలోచించి గత 20 సంవత్సరాల ముందు ఆలోచించి అడుగు వేస్తారు. గతంలో 2020 విజన్ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు తెలంగాణ ఏమైంది? 2020 విజన్ అన్నాడు, దాన్ని ఈరోజు ఏ సింగపూర్ స్థాయిలో తీసుకెళ్ళాడు. కాబట్టి మన రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో 2047కి మరో సింగపూర్ అవుతుందని చెప్పి తెలియజేస్తారంట. మీరందరూ గుర్తుపెట్టుకుని మీ బిడ్డలందరూ కూడా బాగా చదివించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు.